నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఫిజీ ప్రధాని రబుకాతో కీలక సమావేశం నిర్వహించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర భద్రతా రంగాలలో సహకారం పెంపుపై చర్చలు జరిగాయి. ఫిజీ నుంచి వచ్చిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. భారత్ ఫిజీ సంబంధాలు చారిత్రకమైనవని, రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ప్రజల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని నేతలు పునరుద్ఘాటించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను కొత్త దశకు తీసుకెళ్లనుందని భావిస్తున్నారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ పేదల ఓట్లు దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చిన్నపిల్లలు కూడా ఓట్ల దొంగ, గద్దె దిగు అంటున్నారు అని వ్యంగ్యంగా అన్నారు. ఓటర్ హక్కుల యాత్రలో భాగంగా అరారియాకు చేరుకున్న రాహుల్ తేజస్వి యాదవ్తో బుల్లెట్పై ప్రయాణించారు. ఇదిలా ఉండగా బీహార్లో ఓటర్ల డాక్యుమెంట్ సేకరణ 98% పూర్తయిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. రష్యా నుంచి చమురు దిగుమతుల కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50% టారిఫ్లు విధించారు. ప్రస్తుతం అమలవుతున్న 25% సుంకాలపై అదనంగా 25% బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఎగుమతులపై టారిఫ్ ప్రభావం ఎలా ఉండబోతోందన్న దానిపై చర్చించేందుకు మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని రాష్ట్రానికి ప్రత్యామ్నాయ పదమని అభివర్ణించారు. 108 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వర్సిటీ దేశానికి పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి మహనీయులను అందించిందని గుర్తు చేశారు. కొందరు కాలగర్భంలో కలపాలని చూసినా తాము పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. దళిత వీసీ నియామకం దానికి నిదర్శనమని పేర్కొన్నారు. యూనివర్సిటీలు కేవలం సమస్యల చర్చలకే కాదు, సామాజిక, సాంకేతిక, సైద్ధాంతిక అంశాలకు వేదిక కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద మోదీ, చిన్న మోదీ ఒకేలా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, సీఎం రేవంత్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తానన్న మోదీ, రైతులకు 15,000 ఇస్తానన్న రేవంత్ మాట తప్పారని ఎద్దేవా చేశారు. ఇద్దరూ కలిసి రాహుల్ గాంధీని ఆటలో అరటిపండుగా మార్చేశారని కేటీఆర్ సెటర్లు వేశారు. వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. గణేష్ మండపాల నిర్వాహకులు చేసిన విజ్ఞప్తికి స్పందించిన మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠించనున్నారు. వీటికి ఉచితంగా విద్యుత్ అందించడానికి సుమారు 25 కోట్ల రూపాయల ఖర్చు కానున్న ఈ భారం మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పై వైసీపీ అధినేత జగన్ సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ కీలక నేతల ఫోన్లు ఎందుకు రిసీవ్ చేశారని తన పార్టీ నేతలను జగన్ ప్రశ్నించినట్టు సమాచారం. నాపై కేసులు పెట్టిన కాంగ్రెస్ ఇప్పటికీ షర్మిలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. అలాంటి పార్టీతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేసినా వైసీపీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తటస్థంగా ఉండడమే తమకు మంచిదని వైసీపీలో అంతర్గత చర్చలు జోరుగా సాగుతున్నాయి. కులం, మత రాజకీయాలు చేయకపోతే బీజేపీ గెలవదా అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఆయన వ్యాఖ్యలపై ఎంపీ అరవింద్ తీవ్రంగా మండిపడ్డారు. కుల రాజకీయాలు చేయడం కాంగ్రెస్కే అలవాటని ఆయన ఆరోపించారు. దేశంలోని బీసీలకు న్యాయం చేస్తున్న ఏకైక నాయకుడు ప్రధాని మోదీనేనని అన్నారు. ఇక ఓటు చోరీ 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని ఎంపీ అరవింద్ విమర్శించారు. దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి సందడి మొదలైంది. ముంబైలో ఐకానిక్ లాల్ బాగ్చా రాజా గణేష్ విగ్రహం ఫస్ట్ లుక్ ఆదివారం విడుదలైంది. గణపతిని తొలిసారి చూసిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు. లాల్ బాగ్చా రాజా దేశంలోనే ప్రసిద్ధ గణేష్ మండపాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ప్రత్యేకంగా దర్శనానికి చేరుకుంటారు.